ఇప్పటికే కూటమి అధికారంలోకి వచ్చినాక కేసులతో వైసీపీ నాయకులంతా జైలుకి వెళ్తుంటే జైలు ఫుల్ అయిపోతున్నాయంట. అయితే నెక్స్ట్ విడత కూడా మళ్ళా మీ కేసులతో చెల్లుబోయిన వేణుగారు కూడా ఖచ్చితంగా వెళ్తారు, ఖచ్చితంగా, నో డౌట్. అసలు డైరెక్ట్ దొరికేసాడు ఆయన, అబ్బాయి అకౌంట్ కూడా ఉంది అందులో. అయితే త్వరలో జైలుకి వెళ్తారా? వెళ్తారు ఖచ్చితంగా, నో డౌట్. అసలు ఓకే, జైలుకు పంపించడమే పంతంగా పెట్టుకున్నట్టున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒకటి చెప్పారు, కక్ష సాధింపు చర్యలు వద్దు వాళ్ళకి లాగా, అయితే అవినీతి చేస్తే మాత్రం వదలం అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ లిక్కర్ కేసే తీసుకుందాం, అన్ని డిజిటల్ పేమెంట్స్, లిక్కర్ ఒకటే డైరెక్ట్ క్యాష్. ఎందుకు పెట్టారు? అదే చిన్నపిల్లడు అడిగినా చెప్తాడు, ఏంటి నాచి రకం మందు అమ్మారు, సొంత తయారీ, గోల్డ్ మెడల్, ప్రెసిడెంట్ మెడల్, భూము, ఇంకా చాలా విచిత్రమైన పేర్లు ఉన్నాయి, సొంత బ్రాండ్లు పెట్టి చేశారు. చాలా మంది చనిపోయారు. మీరు అధికారంలో ఉన్నారు కదా అప్పుడు, మీరు సంయుక్త కార్యదర్శిగా ఉన్నారు కదా అప్పుడు, అందరు జగమెరిగిన సత్యం కదండి. అప్పుడు మీరు ఖండించలేదు ఇవన్నీ తాగకూడదు, ఇవన్నీ వేస్ట్ అనేసి? అవి ఖండించినందుకే కదా కేసులు. పార్టీలో ఉంటే మాకు అక్కడ వెసులుబాటు ఏంటంటే, పార్టీలో ఉండి ఖండించామంటే కేసులు ఉంటాయి, కాకపోతే యాంటిసిపేటరీ బెయిల్ ఇస్తూ ఉంటారు అంతే. దానికి మాకు తెలుగుదేశం ఆ టైంలో ఉన్న మీది. రామచంద్రాపురంకు మీరు వెళ్ళక ముందు అక్కడ ఇన్ఛార్జ్గా రెడ్డి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. ఆయన పోటీ చేయాలని కూడా అనుకుని ఉన్నారు. అనుకోకుండా ఈ క్వశ్చన్లో మీకు టికెట్ ఇచ్చారు. తర్వాత రేవుశీను, తోట త్రిమూర్తులు గారికి ఒక రైట్ హ్యాండ్ లాంటి వ్యక్తి రేవుశీను, ఆయన కూడా కొన్ని విభేదాల కారణంగా అక్కడ రాజీనామా చేసి మీ వెంట నడిచారు. అంటే ఎన్నికల పార్టీలోకి వచ్చి మీ వెంట నడిచారు ఆయన. ఇకపోతే బొలిశెట్టి చంద్రశేఖర్ గారు పార్టీలో చాలా సీనియర్గా ఉన్నారు. వీళ్ళందరూ కలిసి మీ విజయం కోసం కృషి చేసి ఈరోజు వారికి పెద్ద ప్రాధాన్యత ఇవ్వడం లేదు పార్టీలో. వాళ్ళని పక్కన పెట్టి మిగతా వారి సూచనలు సలహాలు తీసుకోవడము, ఏ పదవులు వచ్చినా వాళ్ళకే రెఫరెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇదంతా ఒక పెద్ద ఇబ్బందిగా మారిపోయింది పార్టీలో అంటున్నారు. కారణం ఏమంటారు? అంటే పోలిశెట్టి చంద్రశేఖర్ గారు డే 1 నుంచే ఆయనకు సపోర్ట్ చేశారు. డే 1 నుంచే కాదు, మీరు గమనించాలి, ఈ రోజు కూడా ఆయన నాకు ఒక అన్నలాగా కూడా ఉంటున్నాడు. మా ఇద్దరి మధ్య విభేదాలు అంతా సవ్యంగా వెళ్తుంది. మేమందరం ఇద్దరం కలిసిమెలిసే ఉంటున్నాం. ఇంకా మీరు చెప్పింది రేవుశీను, ఆయన స్నేహాన్ని కాదనుకోలేకపోతున్నాడు ఇంకా త్రిమూర్తులు గారితో. ఇంకా ఆయన స్నేహం కొనసాగుతుంది. దానికి సంబంధించిన వీడియోలు కూడా మొన్న వచ్చాయి. అయితే త్రిమూర్తులు గారితో స్నేహం ఆయన కోరుకుంటానే ఉన్నాడు. అంటే ఆయన నిజం చెప్పాలంటే పగల తెలుగుదేశం, నైట్ వైసీపీ. దాని గురించి అలాంటి ఆయన దగ్గర సలహాలు సూచనలు తీసుకుంటే మనం ఇబ్బంది పడే పరిస్థితి. తోట త్రిమూర్తులు గారు పగలు టీడీపీ, నైట్ వైసీపీ. కాదు, ఈయన రేవుశీను ఓకే, ఆయన పగల టీడీపీ మంచి కార్యకర్త, నైట్ మంచి వైఎస్ఆర్ కార్యకర్త. ఓకే. సో ఆ వీడియోలు కూడా వచ్చాయి, మన హల్చల్ చేసే. సో అతన్ని ఎలా నమ్ముతాం? అతని సలహాలు ఎలా తీసుకుంటాం? అతను నాకు కూడా తిరిగాడు, కానీ ఎంతసేపు ఒక కన్ను అటు ఉండేది, ఒక కన్ను ఇటు ఉండేది. ఈయన నగ్గితే ఈయన ఉంటాడు నా దగ్గర, ఓ వైసీపీ నగ్గితే మా త్రిమూర్తులు ఉన్నాడు అన్న టైప్లో వ్యవహారం అవుతుంది. సో అతను వైఖరి, అతను అక్కడ సత్య సంబంధాలు ఇవన్నీ చూసుకుని పక్కనెట్టడం జరిగింది. మరి రెడ్డి సుబ్రహ్మణ్యం గారి పరిస్థితి ఏంటి? రెడ్డి సుబ్రహ్మణ్యం గారు ఆయన స్టేట్ నాయకుడు. ఓకే. సో ఆ పార్టీలో ఆయనకి ఒక విలువ ఉంది, మన చైర్మన్ కూడా ఇచ్చారు ఆయన. ఓకే. సో ఇంకా నాకు కాన్స్టిట్యున్సీలో ఫస్ట్ ఆయన పనిచేశాడు. పనిచేసిన తర్వాత నేను వచ్చిన తర్వాత కూడా అప్పుడప్పుడు వచ్చి కేడర్ను ఉత్సాహపరిచి వెళ్ళిపోయేవాడు ఆయన. సో ఇంకా ఆయనకి మన నియోజకవర్గంతో ప్రమేయం లేకుండా, ఆయన కొత్తపేట కదా, ఇంకా రాజకీయాలు అటు చూసుకున్నాడు ఆయన, అంతే తప్ప రాష్ట్ర వ్యాప్తంగా ఏమైనా సమస్యలు ఉంటే తిరుగుతున్నాడు తప్ప. కోనసీమ జిల్లాకు ఉన్న ఏకైక మంత్రి కదా మీరు, ఎందుకు అసలుకి ఉన్న ఏకైక మంత్రి ఇప్పటికే పట్టు సాధించారు? జిల్లానే మీ గుప్పెట్లోకి వచ్చేసిండాలా? ఓకే, ముట్టి మీద దునియా అంటారు కదా, అట్లా ఈ జిల్లా మీ చేతుల్లోకి వచ్చిండాలా? అలాంటిది ఎందుకు ఎంత పట్టు సాధించలేకపోతుంటే మీరు జూనియర్ కావడమా, రాజకీయంగా అవగాహన లేకపోవడమా, సీనియర్ల పెత్తనం ఎక్కువైపోవడమా, ఏంటి అసలు? లేదండి, అంత బాగానే ఉంది. అంత బాగానే ఉందా? అంత బాగుంది. మీ కంట్రోల్లో నడుస్తుందా? నా కంట్రోల్ కాదు. ఇప్పుడు మీరు అన్నట్టు సీనియర్స్ ఉంటారు, అందరి సలహాలు మీరు తీసుకోవాలి. ఇప్పుడు నేను కొత్తగా వచ్చాను, వాళ్ళ గైడ్ లైన్స్ తీసుకోవాలి, ఇక్కడ ఉన్న సీనియర్స్ అందరినీ గైడ్ లైన్స్ తీసుకోవాలి, వాళ్ళతో సఖ్యతగా ఉండాలి. ఆ సఖ్యతగానే వెళ్తున్నాం, అందులో సందేహం లేదు. ఎక్కడేదన్నా మీ అందరం కూర్చుని మాట్లాడుకోవడం, నెల ఒక్కొక్కసారి హరీష్ గారు ఎంపీ గారు మీ అందరం కూర్చుని 7 ఎమ్మెల్యేలు కూర్చుని ఓ నిర్ణయానికి వచ్చిన తర్వాతే మేము ఏదైనా ఇంప్లిమెంట్ చేస్తున్నాం తప్ప సొంత నిర్ణయాలు తీసుకోవటం, ఒకళ్ళ కాన్స్టిట్యున్సీలోకి వెళ్ళి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం అలాంటివి ఉండవు. ఒక పదవి
ఇవ్వబోతున్నాం జిల్లాలో అంటే సీనియర్స్ అందరినీ కూర్చోబెట్టి ఎంపీ గారితో సైతం మేము అందరం కూర్చుని ఓ నిర్ణయం తీసుకున్నాం. అలా అందరం కలిసికట్టుగా వెళ్తున్నాం. ఇప్పుడు కొత్త కాబట్టి కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయి మనం ఫాలో, అందరిని కలుపుకి వెళ్ళాలి. నా కాన్స్టిట్యున్సీ కాకుండా ఇంకొకరి కాన్స్టిట్యున్సీలోకి వెళ్ళి మనం పెత్తనం చెలాయించకూడదు. సో మేము అందరం కూర్చుని ఏదైనా పదవి వస్తుంటే ఈ కాన్స్టిట్యున్సీకి మీరు తీసుకోండి, లేకపోతే ఆ పదవి వచ్చేటప్పుడు నా కాన్స్టిట్యున్సీకి ఇవ్వండి, లేకపోతే ఈ రిజర్వేషన్ మార్కెటింగ్ యార్డ్ మీరు ఇది తీసుకోండి, మాకు ఇది ఇవ్వండి అని మేము కూర్చుని మాట్లాడుకుని అందరం కలిసికట్టుగా వెళ్తున్నాం. ఇందులో విభేదాలు కూల్గా ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్తున్నారు కదా. రామచంద్రాపురంలో వాసంశెట్టి సుభాష్ గారు, మంత్రి వాసంశెట్టి సుభాష్ గారు భూ కబ్జాలు చేస్తున్నారు, ఆయన అనుచరులు లిక్కర్ దందాలు, ఇసుక దందాలు ఎక్కువగా చేస్తున్నారు. ఇటీవల ధర్నాలు కూడా చేశారు కదా, దాని వెనక ఎవరున్నారంటారు? ధర్నా ఇలా చేయలేదు. ఒకటండి, ఇక్కడ నేను ఇంకా అక్కడ ఇల్లు నేను కట్టలే, ఇక్కడ ఇల్లే కట్టుకోలే. ఓకే. ఇంకా అక్కడ ఇల్లు సైట్ కూడా కొనలేదు. భూ కబ్జాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఓకే. అందులో మీరు ఒకటి గమనించండి, ఓకే, పార్టీ 1000 కళ్ళతో చూస్తుంది, నన్నే కాదు ప్రతిదీ క్షుణ్ణంగా. చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరి జాతకం నైట్ తీసుకుంటారు, వారానికి ఒకసారి లేకపోతే రోజుకి ఒకసారి తీసుకుంటారు. మనం ఏం చేసినా సరే డేగ కన్ను ఒకటి కాదండి, 5 సంస్థలు మన మీద పనిచేస్తూ ఉంటాయి. అసలు వైసీపీ ప్రభుత్వం కాదండి ఇది, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 1000 కళ్ళుతో చూస్తూ ఉంటుంది. ఇసుకలో కానీ భూదందాల్లో కానీ ఏమైనా పెడితే వెంటనే పిలిచి తోలు తీసేస్తాడు. వైసీపీ ప్రభుత్వం కళ్ళు మూసుకుంటుందా? వాళ్ళే చేయింటారు దగ్గరుండి. ఇప్పుడు వాళ్ళ చోట అవినీతి జరిగింది అన్నారనుకోండి వైసీపీ ప్రభుత్వంలో, నువ్వు రా ముందురా నా వాటా ఏంటని అడుగుతారు అక్కడ. టీడీపీ అనుకోండి, అవినీతి జరిగిందనుకో, రా అసలు నీ వ్యవహారం ఏంటి, నువ్వు ఈ విషయం చేస్తున్నావు, అసలు నువ్వు మళ్ళీ ఇంకోసారిగా నీళ్ళు పెట్టడం జరిగిందంటే మాత్రం నీకు ఏలు కట్ చేసి నేను ఎక్కడ కూర్చోబెట్టాలి అక్కడ కూర్చోబెడతావు, అవసరమైతే ఇన్ఛార్జ్ చేస్తావు అన్న వార్నింగ్లు వస్తాయి. అంతేగాని దాంట్లో 10 years పనిచేశాను నేను. 10 years పనిచేసిన తర్వాత రాజకీయం ఏంటనేది నాకు అవగాహన లేకుండా ఉంది. నాకే కదా ఏ కార్యకర్తగా అవగాహన ఉండదు. ఇక్కడ చాలా కట్టుదిట్టంగా ఉంటుంది కార్యకర్తల విషయంలో కానీ పార్టీ విషయంలో కానీ. సో అసలు దానికి నక్కరికి నాగలోకానికి ఉన్నంత తేడా పార్టీ సిద్ధాంతాల ప్రకారం ఉంటుంది. అసలు భూ కబ్జాలు కానీ ఇసుక దందాలు కానీ ఏం చేసినా 1% ప్రూఫ్ చూపించినా నేను దేనికైనా సిద్ధం. ఓకే, సరే 1% ప్రూఫ్ అంటున్నారు కదా మీరు. రామచంద్రాపురంలో మద్యము గంజాయి ఇవి ఎక్కువగా అయిపోయాయి, మొత్తం కూడా అక్కడి నుంచే మొత్తం అదొక సిండికేట్గా మారిపోయింది అక్కడ. ఇటీవల ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్ర ఖమ్మం జిల్లా బూర్గంపాడు దగ్గర ఒక గంజాయి తరలిస్తూ, ఇన్నో వాహనాలు గంజాయి తరలిస్తూ ఒక సూరంపాడు సతీష్ అనే యువకుడు పట్టుపడ్డాడు. ఆయన ఇన్నోవాని కూడా సీజ్ చేశారు అని అంటున్నారు కదా. ఒక యువకుని అరెస్ట్ చేశారు ఆడ గంజాయి కేసులో. ఆ ఇన్నోవాని పట్టుకున్నారు. ఆ ఇన్నోవా వచ్చేసి మీ అనుచరుడు సూరంపాడు సతీష్ది అని అంటున్నారు అన్నమాట. మరి ఏమీ లేకుండా క్లీన్గా ఉన్నప్పుడు ఈ ఆరోపణలు, మీ అనుచరుడు చెందిన ఇన్నోవా అక్కడికి ఎలా వెళ్ళిందంటారు అసలుకి? ఇది సంవత్సరం క్రితం నేను గెలిచిన 2వ నెల గొడవ అయితే సూరంపూడి సతీష్ అనే అతను ఇన్నోవా లీజ్కి ఇచ్చాడు. దాని ప్రకారం కూడా 100 రూపాయల స్టాంప్ మీద లీజ్ అగ్రిమెంట్ కూడా రాసుకున్నారు. లీజ్ అగ్రిమెంట్ రాసుకున్నారు, అన్నీ అయినాయి. తర్వాత ఇతన్ని పిలిపించారు, 100 రూపాయల స్టాంప్ పట్టుకెళ్ళి చూపించాడు అతను. ఇదిగో లీజ్కి తీసుకున్నారని దేనికనేది తెలియదని చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా అన్ని పరిశీలించి కోర్టుకి సబ్మిట్ చేశారు. అది ఇతను అందులో ముద్దాయి కాదు. ముద్దాయి కానప్పుడు ఇప్పుడు అతని కార్యకర్త వచ్చాడు, లేకపోతే వేల సంఖ్యలో కార్యకర్తలు అతను ఒకడు, అతను ఏదో చేసిన పనికి మన మీద ఇంప్లిమెంట్ చేయాలనేది ఫస్ట్. అది రాజకీయ ప్రత్యర్థులు ఏదో చేస్తూ ఉంటారు. అయితే ఇతను ప్రమేయం లేదు, ఇతను ఇన్నోవా లీజ్కి ఇచ్చాడు అనేది అతను చూపించుకున్నాడు. అతని పేరు కూడా లేదు. అతని పేరు లేకుండా ఏదో అత్యుత్సాహం చూపిస్తున్నారు అందులో, అంతే తప్ప అందులో ఎఫ్ఐఆర్ కాపీ తెప్పించుకొని మీకు తెలియదు. అది ఖమ్మంలో జరిగింది, అందులో అతని పేరు లేదు, ఎవరు లేదు. అయితే బండి ఉంది, బండి దానికి తగ్గ ప్రూఫ్లు అతను తీసుకెళ్ళి చూపించడం జరిగింది. ఆయన కోర్టు సబ్మిట్ చేస్తారు కాబట్టి సబ్మిట్ చేశారు. ఇతను అయితే పేరు లేదు. మీకు సంబంధమే లేదంటారు? మనకు సంబంధం ఎందుకు ఉంటుంది?